నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి మనం ఎలా అమ్మవారికి వాయనం ఇవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి యూజ్ అయ్యే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇంటికి ఎవరు ముత్తైదులు వచ్చినా ఫస్ట్ అయితే కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి వాళ్ళనైతే ఆహ్వానిస్తాం కదా, సేమ్ అమ్మవారికి కూడా అలాగే అనమాట. ఫస్ట్ అమ్మవారికి నుదుటిన బొట్టు పెట్టిన తర్వాత గంధం ఇంకా అలాగే పసుపుతో అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి అయితే వాయనం అయితే ఇవ్వాలి. అమ్మవారి వాయనంలో ముఖ్యంగా ఏమేమి పెట్టాలో ఈరోజు అయితే నేను చూపిస్తాను. మెయిన్గా అవే ఎందుకు పెట్టాలో దానికి వెనుక ఉన్న రహస్యం ఏంటో కూడా నేనైతే వీడియో ఎండులో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్గా మన శక్తి కొలది ఒక చీర లేదంటే 2 జాకెట్ పీసులు అయితే మనం పెట్టొచ్చు. ఖచ్చితంగా చీర పెట్టాలి అని అయితే ఏం లేదు, అమ్మవారికి 2 జాకెట్ పీసులు కూడా పెట్టొచ్చు. ఇంకోటి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా సరే మనకు వాయనంగా పెట్టిన చీరలు కానీ మనం కట్టుకున్న చీరలు కానీ మనం వాడిన చీరలు కానీ అమ్మవారికి అయితే వాయనంలో అయితే పెట్టకూడదు. మీకు పెట్టే స్థాయి ఉంటే ఖచ్చితంగా కొత్త చీరనే పెట్టాలి, లేదంటే 2 జాకెట్ పీసులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పండ్లు అయితే అరటి పండ్లు అయితే 2 పెట్టాలి. ఇంకా వేరే ఫ్రూట్స్ ఏది పెట్టినా సరే ఒకటి పెడితే సరిపోతుంది. దానిమ్మ, బత్తాయ, సంత్ర, జామపండు ఇట్లాంటి ఫ్రూట్స్ పెడితే ఒకటి పెడితే సరిపోతుంది అనమాట. ఇంకా తమలపాకులు 2 తమలపాకులు అయితే పెట్టాలి. 2 తమలపాకులు అలాగే అరటి పండ్ల కొనలు అవి 2 మన సైడు ఉండేటట్లు వాయనం అయితే ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినా సరే, అమ్మవారికైనా సరే, మన ఇంటికి వచ్చిన అతిథులకు ముత్తైదులకైనా సరే తమలపాకుల చివరు అలాగే అరటి పండ్ల చివరలు మన సైడ్ ఉండేటట్లు చూసుకోవాలి. అమ్మవారి వాయనంలో 2 వక్కలు అలాగే ఒక ఖర్జూర ఇంకా దువ్వెన అమ్మవారికి అలంకరించిన తర్వాత చూపించడానికి అద్దం అలాగే మన శక్తి కొలది డజన్ లేదా అర డజన్ గాజులు, పువ్వులు, విడిపూలు పెట్టొచ్చు. కుదిరితే మాల కూడా మనమైతే అమ్మవారి వాయనంలో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారి వాయనంలో సింధూరం అలాగే కాటుక ఇంకా తాంబూలం లాగా 21 లేదా 11 రూపాయలు తాంబూలం లాగా అయితే పెట్టుకోవచ్చు. లేదంటే ఒక కాయిన్ ఉంటే ఒక కాయిన్ కూడా మనమైతే తాంబూలం లాగా పెట్టుకోవచ్చు. వచ్చిన ముత్తైదులకు కానీ అమ్మవారికి కానీ నైవేద్యంగా ప్రసాదం లాగా అయితే శనగలు ఉంటాయి కదా, శనగలు అయితే నానబెట్టిన శనగలనే ఇవ్వాలి. ఉడకబెట్టొద్దు. ఉడకబెట్టిన శనగలు అయితే అసలు పెట్టకూడదు అనమాట. నానబెట్టిన శనగలు ఉంటాయిగా, అవి మొలకెత్తినా పర్లేదు కానీ నానబెట్టిన శనగలనే మనమైతే ప్రసాదంగా పెట్టాలి. ఇలాగైతే వరలక్ష్మి వ్రతం రోజు, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అయితే వాయనం ఇలా ఇవ్వాలి. ఈ వాయనంలో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. లక్ష్మీ వ్రతం రోజు ముత్తైదులకు కానీ అలాగే అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా, అందులో 2 తమలపాకులను పెట్టి మనం తాంబూలం ఇస్తాం కదా, ఆ తమలపాకులు అయితే శుభం ఇంకా గౌరవం కోసం తమలపాకులను అయితే పెట్టి తాంబూలంగా ఇస్తామన్నమాట. ఇంకా మనం తాంబూలంలో ఒక్కలను పెట్టి తాంబూలం అయితే ఇస్తాం కదా, ఇంకా వాటి అర్థం అయితే సంపూర్ణత ఇంకా ఐశ్వర్యం కోసం ఒక్కలనైతే పెట్టి మనమైతే వాయనంగా ఇస్తాం. ఇంకా పసుపు కుంకుమ కూడా పెడతాం కదా, ఇంకా వాటి సంకేతం అయితే శుభకరం ఇంకా మంగళం కోసం అయితే పసుపు కుంకుమనైతే మనం తాంబూలంలో అయితే పెడతాం. కొందరు తాంబూలంలో చీరలు కూడా తాంబూలంగా పెట్టి ఇస్తారు. కుదిరిన వారు జాకెట్ పీసులను ఇస్తారు కదా, జాకెట్ పీసులు వచ్చేసి అమ్మవారి ఆశీస్సుల కోసం ఆ జాకెట్ పీసులను అయితే మనం తాంబూలంలో పెట్టి తాంబూలం వాయనం లాగా ఇస్తామన్నమాట. ఇంకా మనం ఏదో ఒక పండు రూపంలో తాంబూలం అయితే పెడతాం కదా, అరటి పండు సమృద్ధి బలవంతమైన జీవితం కోసం, అంటే పండు మక్కింది అంటే మంచియే కదా, మంచి జీవితం కోసం మనమైతే తాంబూలంలో అరటి పండునైతే తాంబూలంగా పెట్టి వాయనంగా ఇస్తామన్నమాట. ఇంకా వాయనంలో విడి పూలు అలాగే మాల పూలు పెట్టి మనం ఇస్తుంటాం కదా, ఇంకా ఆ పువ్వులు వచ్చేసి పవిత్రతకు అలాగే సుగంధం కోసం తాంబూలంలో అయితే పువ్వులను అయితే పెట్టి వాయనంగా అయితే ఇస్తారు. ఇంకా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళైతే గాజులను అయితే పెడుతూ ఉంటారు కదా, డజన్ అర డజన్ అలా. ఈ గాజులు వచ్చేసి అలంకారం కోసం అలాగే సౌభాగ్యం గురించి మనమైతే గాజులను అయితే వాయనంగా ఇస్తాం. ఇంకా లాస్ట్లో ప్రసాదం కొరకైతే శనగలు, వడపప్పు, పానకం వీటినైతే మనమైతే ప్రసాదం లాగా ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా అయితే చాలామంది శనగలను ఇస్తుంటారు కదా, వాటిని కూడా ఉడకపెట్టి ఇవ్వద్దు అనమాట. నానబెట్టిన శనగలనే మనం ప్రసాదంలా ఇవ్వాలి. సో ఇలాగా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అయితే వాయనం ఇచ్చే విధానం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కాకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఎవరికో తప్పకుండా యూజ్ అవుతుంది కదా, అందుకే వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు మనమైతే తోరం కట్టుకుంటాం కదా, ఆ తోరం ఎలా ప్రిపేర్ చేస్తాం, దాని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి.